అంకం రావుల యొక్క డెడ్ బాడీ దాదాపు 50 రోజుల పైగా చనిపోయిన తర్వాత 50 రోజుల పైగా డెడ్ బాడీ రావడానికి ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఇన్ని రోజులు పట్టింది అంటే దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎంత నిర్లక్ష్యం ఉందో ఆ కన్నటువంటి తల్లిదండ్రులు అరిగోస వాళ్ళ ఏడుపు చూడలేక వాళ్ళ చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. 57 రోజులకు ఈ రోజు ఆర్టికల్ ఓన్లీ వాళ్ళ యొక్క ఈ రోజు అప్పయిపోతా ఉన్నారు. దీనికి అధికారులకు ఇంత నిర్లక్ష్యం అంటే 57 రోజుల దాకా మరి అధికారులు నిద్రపోయినరా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఒక బీటెక్ విద్యార్థి చనిపోతే కనీసము తగు చర్యలు తీసుకోకుండా డెడ్ బాడీని తక్షణమే మరి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పయిపోకుండా 57 రోజులు ఎందుకు గడిచిందో దీనిపైన అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉన్నది. మరి పాకిస్తాన్ లో చనిపోలే, నేపాల్ లో చనిపోలే, బంగ్లాదేశ్ లో చనిపోలే, చనిపోయింది భారతదేశంలో తెలుగు రాష్ట్రంలో చనిపోయాడు. ఆ తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రావడానికి దాదాపు 50 రోజుల సమయం పట్టిందంటే ఎంత నిర్లక్ష్యం ఉందో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలని చెప్పి అధికారుల పైన వెంటనే అధికారులు కూడా దృష్టి సారించి ఆ కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం ఐలాపూర్లో గత మే మాసం 27వ తారీఖున కాచిగూడ ప్రాంతంలో మిస్ అయినటువంటి బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ కు సంబంధించినటువంటి మిస్సింగ్ కేసు నమోదైంది. ముందుగా ఆ తర్వాత సీసీ ఫుటేజ్ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రకాశం ఆంధ్రప్రదేశ్ జిల్లా ప్రకాశం సింగరాయకొండ ఓ పాడుబడ్డ బావిలో దీంతో ఏం జరిగింది అని అనుమానాస్పద స్థితి చెందినట్టుగా నిర్ధారించారు పోలీసులు. దీనిలో పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత 57 రోజుల తర్వాత ఐలాపూర్లో ఆ స్వగ్రామానికి DNA పరీక్షలు నిర్వహించి ఆ తల్లిదండ్రులకి మృతదేహాన్ని అప్పచెప్పడం జరిగింది. దీనిలో ఇంత ఆలస్యం కావడానికి ఇటు ప్రభుత్వ యంత్రాంగం అధికారుల నిర్లక్ష్యమే కారణము. ఇది అనుమానాస్పద స్థితిగా నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి, దోషులను కఠినంగా శిక్షించాలి, వారికి ఆ కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలని చెప్పి పలు రకాలుగా ఆందోళన చేశారు, రాస్తారోకోలు చేశారు. అయినప్పటికీ కూడా త్వరితగతిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఎటకేలకి అప్పగించడంతో వారు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఆ గ్రామంలో అంతిమ యాత్రలో చాలా మంది గ్రామస్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మొత్తానికి ఇప్పటికైనా కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలని కోరుతున్నారు.